కదా. కాలేజ్ డేస్‌లో ఎప్పుడైనా అట్లాంటి కాంపిటీషన్స్ పార్టిసిపేట్ చేశారా? కాలేజ్ డ్రెస్‌లో అంటే ఔటర్ ఫిల్లింగ్ కాదు కానీ లోపల ఫిల్లింగ్ మటుకు చేసి ఓకే. ఝాన్సీ గారు, సరే పండగ విశేషాలు కొద్దిసేపు పక్కన పెడితే ఇక పర్సనల్ విషయాలకొస్తే యశస్విని గారు ఎలా అంటే ఆ సంబంధం ఎలా వచ్చింది? మీ అబ్బాయికి ఎలా కుదుర్చుకున్నారు? ఏంటి అనేది ఒకసారి చెప్పండి మాకు. అంటే మా చుట్టాలకి అంటే మా మా హస్బెండ్ సైడ్ చుట్టాలకి వీళ్ళు ఒకే బిల్డింగ్లో ఉండేవాళ్ళు. సో తను బాగా తెలుసు అనమాట వాళ్ళకి. సో అట్లా వాళ్ళ ద్వారా వచ్చింది ప్రపోజల్ వచ్చింది. సో ప్రపోజల్ వచ్చినప్పుడు వచ్చింది అంటే పెళ్లి చూపులు ఇలాంటి అరేంజ్మెంట్స్ ఏమైనా జరిగాయా? లేకపోతే డైరెక్ట్‌గానే మాట్లాడుకొని పెళ్ళికి ఫిక్స్ అయిపోయారా? పెళ్లి చూపులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? బయోడేటా అవన్నీ ఫోటోలు అంతా వచ్చిన తర్వాత మా అబ్బాయి కూడా పంపించాము. అప్పుడు మేము అమెరికాలో ఉంటాం అనమాట. సో పంపించిన తర్వాత వీళ్ళిద్దరూ ఫేస్ టైంలో ఇప్పుడు చూసుకున్నారు. అన్నీ ఎక్కువగా అవే కదా అంటే జరుగుతున్నాయి. ఫ్యామిలీస్ ఫస్ట్, అదే. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ మేము అమెరికాలో ఉన్నాము. సో చూసుకున్న తర్వాత మళ్ళీ నచ్చిన తర్వాత వీళ్ళు వాట్సాప్లో అంటే టెక్స్ట్లో టచ్లో ఉన్నారు. సో ఉన్న తర్వాత మళ్ళీ మేము ఇండియా వచ్చినాము. ఇండియా వచ్చిన తర్వాత రియల్ పెళ్లి చూపులు అంటే ఫిజికల్ పెళ్లి చూపులు అయింది. వాట్సాప్‌లో కాకుండా డైరెక్ట్‌గా పెళ్లి చూపులు. డైరెక్ట్ వాట్సాప్లో కాకుండా, లేకపోతే ఫేస్ టైంలో కాకుండా, వాట్సాప్ కాల్లో కాకుండా, వీడియో కాల్లో కాకుండా. సో అట్లా ఇండియా వచ్చాము. ఇండియా వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్లి చూపులు అప్పుడు మాట్లాడుకున్నారు. దెన్ అట్లా కుదిరింది. ఓకే. సో డైరెక్ట్ పెళ్లి చూపుల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ యశస్విని రెడ్డి గారిని చూడంగానే ఏమనిపించింది మీకు? నాకు నా చిన్న కోడలు కూడా ఇంకొక ఝాన్సీ రెడ్డి అనిపించింది ఓకే. ఫస్ట్ చూడగానే ఫస్ట్ చూడు. ఆ రోజు విచిత్రం ఏమైందంటే చూసి వెళ్తుంటే కింద బాయ్ చెప్పడానికి వెళ్తే నా చున్నీ ఇట్లనే చున్నీ వేసుకుంటే ఆ చున్నీ కొంగు ఉంటుంది కదా, అది అక్కడ మా అత్తమ్మ వాళ్ళ చుట్టాలు ఉన్నారు కదా, వాళ్ళు ఒక బాక్స్ పెట్టించిండ్రు అత్తమ్మ వాళ్ళకి, క్యాన్ లాగా ఉన్నది కొంచెం, ఓకే. దానికి పట్టుకుంది నా చున్నీ. అయితే అప్పుడు మా అత్తమ్మ అన్నది ఇదేదో మా సరికే ఉన్నట్టుందని, బాక్స్కి కూడా తెలిసిపోయినట్టుందని. ఓకే. చూస్తుంటే సో యశస్విని గారు, మీకు ఫస్ట్ వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అఫ్కోర్స్ అంతకుముందే మీరు ఫేస్ టైంలో మాట్లాడుకున్నారు, వాట్సాప్లో చాట్ చేశారు కాబట్టి కొంత ఫ్రీనెస్ అయితే వచ్చి ఉంటుంది. బట్ కానీ అట్ ద సేమ్ టైమ్ పెళ్లి చూపులు అనగానే ఎంత అంతకుముందు పరిచయం ఉన్నా కూడా కొంత ఎక్కడో ఒక చోట ఒక రకమైన ఫీలింగ్ అయితే ఉంటుంది. కాబట్టి ఏమనిపించింది? పెళ్లి చూపులు ఎలా ఉంది? మీ రియాక్షన్ ఏంటి? పర్వాలేదు, బాగానే ఉంది. ఏం భయం అదే లేదా ఝాన్సీ రెడ్డి గారిని చూసాక? అంటే మరి అంత భయం మన పిల్ల మీరు అన్నట్టు పెళ్లి చూపులు అన్న టెన్షన్ అయితే ఉంది కానీ మరి అంత డెఫినెట్గా ఎవరికైనా ఉంటుంది కొంచెం టెన్షన్. మరి అంత భయం ఏమీ లేదు. ఓకే. ఆవిడ చూడంగానే అమ్మ అత్తగారు ఎలా ఎలా మాట్లాడాలి, అంటే ఏం ఎట్లా మాట్లాడితే ఎలా మాట్లాడాలి, ఏం ఉంటుంది? మాట్లాడాలి అన్నది అనిపిస్తుంది కదా, అట్లా కొంచెం అనిపించింది. ఓకే. అంటే అంతకుముందే మేము కొంచెం phone calls లో పరిచయం ఉన్నారు కాబట్టి అదే అంటున్నా. మరి అంత ఏం అనిపించలేదు కానీ డైరెక్ట్ గా సో కదా. ఆ ఫ్రీనెస్ ఆల్మోస్ట్ వచ్చేసింది కాబట్టి పెద్దగా ఏమీ ఉండదు. రాజారాం గారిని ఫస్ట్ చూడగానే ఏమనిపించింది? మరి ఫస్ట్ టైంలో చూసారా? ఫస్ట్ టైం ఫస్ట్ ఆ ఫేస్ టైంలోనే అండి. చూడగానే ఫస్ట్ టైం నచ్చేసారు. ఓకే. సో ఆయన రియాక్షన్ ఏంటి? రాజారాం గారి రియాక్షన్ ఏంటి? మీతో మాట్లాడినప్పుడు ఫస్ట్ ఏం మాట్లాడుకున్నారు అసలు? ఏం మాట్లాడుకున్నామండి, అదే యుఎస్ ఇండియా విషయాలు మాట్లాడుకున్నాము, ఎట్లుంటది అలా. ఓకే. తను ఇక్కడికి రావాలా, మీరు అక్కడికి వెళ్ళాలా, అట్లేం ఇలాంటివన్నీ లేదు. కూడా అంటే ఫస్ట్ నుంచి క్లియరే ఉంది, నేనే అక్కడికి మీరే అక్కడికి వెళ్ళాలని వెళ్ళాలని. క్లియర్ ఉంది. నాకు ఇండియా ఇష్టము బట్ అక్కడికి వెళ్ళాలని రాసింది నాకు. ఓకే. అట్లా అయింది. బట్ ఎట్లయితే అక్కడ ఇక్కడ రెండు ఇక్కడ చోట్ల అవుతుంది కాబట్టి ఇప్పుడు మీకు. ఇక్కడికి వచ్చేసినాం. అవును. అందులో మా కొడుక్కి తెలుగు రాదు. ఓకే. మొత్తం అక్కడే ఆయన పుట్టుకొని born and brought up తెలుగు రాదు. కాబట్టి మా హస్బెండ్ ని మెచ్చుకోవచ్చు, తెలుగు రాకపోయినా ఇక్కడికి పాలిటిక్స్ లోకి వస్తున్నా కానీ అంటే సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఎక్కడ నన్ను కానీ మా అత్తమ్మని కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. సో ఝాన్సీ గారు, మీ గురించి నాకు అంతకుముందు కూడా మన ఇద్దరము పర్సనల్ ఇంటర్వ్యూ చేశాం కాబట్టి మీ గురించి నాకు పూర్తిగా తెలుసు. బట్ పాలిటిక్స్లోకి రావాలి అనేది మీకు అప్పటి నుంచో ఉన్నప్పటికీ, అంటే ప్రజాసేవ చేయాలి అనేది ఉన్నప్పటికీ, రాజకీయాల్లోకి రాకపోయినా మీ కార్యక్రమాలు